హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. అదే రైస్ కేక్ అన్నమాట. కేక్ అంటే మనం మైదాతో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ అలా చేసుకుంటాము, కానీ ఇది ఓన్లీ రైస్తోనే చేసుకుంటారండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఇది కేరళ ట్రెడిషనల్ కేక్ అండి. దీన్ని కలతప్పం అని కూడా అంటారు. నేను ఇది అమ్మ చేతి వంట అనే ఛానల్లో చూసి నేనైతే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ అండి, చాలా మంచిదన్నమాట. సో మనం వీడియోలోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె అయితే తీసుకొని ఒక మెజర్మెంట్కి ఒక కప్పు తీసుకోవాలండి. ఒక కప్పు నిండా రైస్ అయితే తీసుకున్నాను. అవి రేషన్ రైస్ కానీ లేదంటే మనం వాడుకునే మసూరి రైస్ అయినా కూడా పర్వాలేదు. అవి 3 నుంచి 4 గంటలు అలా నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చక్కగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వాటర్ అన్నీ వడపెట్టుకొని ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 3 చెంచాల అటుకులు కానీ లేదంటే ఉడికించిన అన్నం కానీ ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే అటుకులు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఈ విధంగా నేను అటుకులు అయితే వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఉడికించిన అన్నం కూడా సేమ్ మెజర్మెంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక 4-5 యాలకులు అయితే వేసుకున్నానండి. ఏ కప్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బియ్యాన్ని అయితే చాలా మెత్తగా ఫైన్గా బరకగా కానీ రవ్వగా కానీ అస్సలు లేకుండా ఈ విధంగా మెత్తగా అయితే ఈ విధంగా దోశ బ్యాటర్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ప్రిపేర్ అయ్యాక ఇది ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని ఏ గిన్నెతో అయితే మనం రైస్ ఇంకా వాటర్ తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం కూడా తీసుకోవాలి. ఇంకా కావాలంటే ఒక 3/4 కప్ అయితే ఇంకా బెల్లం కూడా వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1 కప్ వేసుకున్నాను. సో కొద్దిగా వాటర్ అయితే పాకం కోసం యాడ్ చేసి, ఎటువంటి పాకం రాకూడదండి, జస్ట్ బెల్లం కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. సో ఈ విధంగా బెల్లం అయితే కరిగాక దీన్ని ఫిల్టర్తో వడపెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ బ్యాటర్లోకి దీన్ని వేడిగా ఉండగానే ఇందులో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా విస్కర్తో కానీ గరిటెతో కానీ. బెల్లం పాకం అనేది వేడిగా ఉండడం వలన ఉండలు కడుతుంది కాబట్టి ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అంతగా అయితే ఉండలు అయితే కట్టదండి. సో మనకి ఏంటంటే బెల్లం పాకం అనేది అంత రాదు కాబట్టి, జస్ట్ కరిగింది కాబట్టి అంత వేడిగా అయితే ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నాక పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు, టేస్ట్ బ్యాలెన్స్ కోసం చిటికెడు ఉప్పు అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇదేంటంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలో అయితే మనకి కేక్ అనేది బాగా వస్తుందన్నమాట. నా దగ్గర స్టీల్ కుక్కర్ అయితే ఉంది, కానీ నేను ఇండూలియంది అయితే తీసుకున్నానండి. ఇది బాగా మందంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలైనా కూడా అడుగు మందంగా ఉన్నవి, అందులో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో అయితే 2 చెంచాలు ఫుల్గా నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మీకు ఇష్టమైతే జీడిపప్పులు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంతో పాటు క్యాష్యూ అయితే యాడ్ చేశానండి. ఇవి 2 కలిపి బాగా బ్రౌన్ షేడ్లోకి అయితే రావాలి. ముందు కొబ్బరి అయితే వేసాను, జీడిపప్పు అనేది మనకి త్వరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ అవి బాగా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇంకొకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. అది వేసేటప్పుడు మనకి సిజ్లింగ్ సౌండ్ అనేది రావాలన్నమాట. సో ఇది వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ అయితే ఉంచాలండి కంపల్సరీగా, ఎందుకంటే మనకి అడుగు భాగం అంతా రోస్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. 30 సెకండ్స్ అయిన తర్వాత ఇలా సన్నటి సెగ మీద మనం ఫ్లేమ్ అనేది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మనం ఒక 30 నిమిషాలు 20 నుంచి 30 నిమిషాల వరకు దీన్ని అయితే బేక్ చేసుకోవాలండి. కుక్కర్ అయితే విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్టర్ ఉన్నా పర్వాలేదు, విజిల్ పెట్టకుండా మూత పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకొని
ఒక 30 మినిట్స్ తర్వాత చూసి ఇలా నైఫ్ కానీ ఏదైనా టూత్ పిక్తో కానీ పెట్టి చూస్తే దీనికైతే అస్సలు అంటుకోకుండా ఉంటే మనకి రైస్ కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయాక దీన్ని పూర్తిగా చల్లారనిచ్చాక మనం దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కేక్ అనేది. దీని చుట్టూ ఇవి ఉంటాయి కదండి, వాటిని జస్ట్ ఇలా నైఫ్తో ఇలా చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇది చేసేటప్పుడు ఎలాంటి డౌట్ అవసరం లేదండి. అది అతుక్కోవడం కానీ అలాంటిది ఏమీ అవ్వదు, మనకి రైస్ బ్యాటర్ కాబట్టి చాలా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చక్కగా అయితే ఏ గిన్నె అయినా కూడా స్టీల్ అయినా కూడా అదే వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసుకున్నాక కేక్ అనేది చక్కగా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఏంటంటే హనీ తేనె పట్టుకి చూడండి మనకి హోల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, కొబ్బరి వేసుకున్నాం. వాటితో పాటు తింటుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా కమ్మగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా గుల్లగా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత పఫీగా వచ్చిందో చూడండి, స్పాంజ్ లాగా. ఇదే మెజర్మెంట్స్తో ఇదే టిప్స్తో చేస్తే గనక చక్కగా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఏమాత్రం భయపడక్కర్లేదు. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.